5 minutes అంటే ఇతను లేట్ అవుతుంది రూమ్కి వెళ్దాం అంటున్నాడు అన్న. ఇట్లా కాపాడు నా. ఏ నాయనా, ప్లీజ్ రా, ఓడి ఈ- ఈయన ఓడి ఈ దాంట్లో ఏడిపించరా నాకు అర్థం హలో 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 బుజ్జి, ఏం బుజ్జి ఫోన్ ఎన్నిసార్లు చేసిన ఏమి లిఫ్ట్ చేయలేదు నువ్వు? నాన్న తింటాండిరా ఇడ్లీ సాంబారు, మరి పూరి చెప్పాడు అతను. అదే నేను చెప్పాను కదా. సరే అమౌంట్ వేసావా? వేసాను, మీరు అయ్యి 4,000 అడిగితే నేను వేసాను చూడు, 10,000 ఇప్పించాను. లేదు నాన్న, ఏం రాలేదు ఇక్కడ. అంటే మీరు జోకులు చేద్దారంటే నేను జోక్ చేసే అవసరం ఉందా నాన్న నాకు? బట్ రాలేదు అంటే నిజంగానే. మేమేమన్నా డబ్బు లేని వాళ్ళమా? ఓకే కరెక్ట్ కూడా, అది కూడా బయట ఇప్పుడు అంటే డబ్బులు పర్లేదా మీకే? ఒక్క రూపాయి కూడా రాలేదు నాన్న. అవునా? ఏదబ్బా ఉండు, అట్లయితే ఉండు. ఏమన్నా డ్రైవర్ ఏమన్నా ఏమన్నా తప్పు ఏమన్నా అదే మరి వేసినాడు లేదా? ఒకసారి ఏమన్నా కనుక్కుంటాడు అన్నట్టు. నాన్న నువ్వు ఏమన్నా నాకు అబద్ధం చెప్తున్నావా? అంటే స్వేర్ అంటే ప్లీజ్ నేను అలా డబ్బులు లేకుంటే డబ్బు లేవని చెప్పు నాన్న, అంతేగాని నటించద్దు. అంటే నేను నటించాను కదంటే. ఇప్పుడు నువ్వు డ్రైవర్ ఏం ఇప్పుడు వేయించిన డ్రైవర్ ఏమన్నా చూద్దాం, డ్రైవర్ కూడా ఏమన్నా చెక్ చేయనా ఎవరికేసారో ఎవరి నంబర్కి వేసారు చెక్ చేయ ఒకసారి. 5 minutes అంటే ఇతను లేట్ అవుతుంది రూమ్కి వెళ్దాం అంటున్నాడు అన్న. నువ్వు అట్లా పోతున్నావు అంటే మళ్ళీ ఏదో ఒకటి చేయి నాన్న. 5 minutes టైం వచ్చేస్తాను. సరే నాన్న. A few minutes later. కాదనా డబ్బులు పర్లేదంట కదనా? ఎవరికి? డబ్బులు నువ్వు మీ మేనత్తకా? మా పర్లేదంట. ఏ ఏ అమలు చేస్తావు నా నువ్వు? ఏ అమలు చేస్తావు నా నువ్వు? ఏమే నువ్వు మళ్ళీ దున్ను డబ్బుల దగ్గర డైలాగ్ వేస్తున్నావు అంటే చూడు మళ్ళీ నంబర్ ఏ నెంబర్కి వేసినావు నువ్వు? ఏ నంబర్కి వేస్తా? నువ్వు చూపించిన నంబర్కి వేస్తా. వాళ్ళ నువ్వు డబ్బులు రాలేం పడతారని చెప్పు. యాదానికి ఏమిచ్చాను చెప్పుడు మళ్ళా. ఒక్క నిమిషం ఉండు, ఎందుకు అంత తొక్కలాడుతాను? టెన్షన్ పడద్దు, డబ్బులు ఆడిపోతాయి. అవు ఆడిపోతాయి. సాగు బతుకులో ప్రాణాల మీద ప్రాణాలు అయి ప్రాణాలు వస్తున్నాయ్యా. ఆ నంబర్ దే, ఆ నంబర్ దే. ఫస్ట్ దే సెకండ్ దే? ఫస్ట్దే. నువ్వేమన్నా నువ్వు? ఇదే 99517. ఇదిలే పొరపాటైంది. 99517 తర్వాత మా ఫ్రెండ్ గారి నంబర్ ఉంది. చేతులు డబ్బులు వర్షం చేపి లేవుంటే నువ్వు గుట్టమమ్మడా పొర్రపాటు మరి ఏమని చెప్ప? ఎవడు 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 ఏంది మా ఉండు? సీరియస్ ఎందుకైతే అవును ఫస్ట్ తెల్లానికి నాకి నోటెడ్ అయిన నంబర్ కి స్టార్టింగ్ 5 నంబర్లు 1 5 దీంట్లో చూసుకొట్టినా. 5 ఏముండి చెప్పేది నువ్వు? 5 దీంట్లో చూసుకొట్టినా, 5 నాకు గుర్తున్నాడు కొట్టినా. అది వేరే వాళ్ళకి పోయింది. ఇప్పుడు ఏమంట? 5 నెంబర్ కండి కూడా వేరే 5 నెంబర్ అట్లా ఉంటాయా? 5 నెంబర్ కండి కూడా వేరే 5 నెంబర్ అట్లా ఉంటాయా? అట్లే నాకు అట్లా వెళ్ళిపోయిన మాటల్లో టెన్షన్ డబ్బులు చెప్పాలా? సావు బతుకులో ఉంది టెన్షన్ కి నేను ఏదో నంబర్ కొట్టేసిన. టెన్షన్ నెంబర్ కొట్టే మళ్ళీ మార్పే. ఎవరు మార్పే? నువ్వు మళ్ళా నువ్వు మళ్ళీ ఈ రిలాక్స్ అయినా నేను ఇంకా ఇప్పుడే. నువ్వు ఎగస్ట్రాలు చేసే పంచాయతీలో పెట్టుకోవద్దు. బట్టలు మార్చావే మళ్ళీ అంగిల్ బట్టలు. ఐడి పోతా అని పని ఉంది. తీసుకొని ఎవరు 10,000? పొర్రపాట కదా, పొర్రపాటు నువ్వు ఇట్లా అడుగుతావు అనుకుంటే భయం వేసి నాకే. పొర్రపాటు కాదు, ఎవరో తెలియలో పోలగా నీ ఫ్రెండ్ కి ఎట్లా పోయిందని అడుగుతావు భయమే నాకే. నీ ఫ్రెండ్ కి ఎట్లా పోయింది కరెక్ట్ నీకు వద్దే
నువ్వు నా క్వశ్చన్ చేస్తావా? ఎవరి క్వశ్చన్? ఎక్కిలాడే ఎవరు పక్కైనా నిజాయితీ మాట్లాడతా లెక్కిస్తావు మరి మొత్తం లెక్కలు తీసుకుంటాక మళ్ళీ మీరు కొట్లాడు చూడు చాలా ఇంపార్టెంట్. తిక్కలో ఉండా నాకు వచ్చిన అవకాశం ఒకటే. ఏం అవకాశం? మీ అత్తను కాబట్టి ఏం అవకాశం? అంతే. ఏమన్నా రైల్వే స్టేషన్ ఆపుతున్నావా లేకపోతే మన హార్బర్ ఆపుతున్నావా? అవకాశం ఒకటే నీకు. అంటే మంచి చేసాక ఎవరు లేకపోతే చేయలే అట్లా. ఒక నిమిషం ఉండు. నీకు చెప్తా పొరపాటు పోయిందిరా అని చెప్తాను. పొరపాటు పోయిందని చెప్తాను. పొర్రపాటు కాదు, నువ్వు చేసినావా? పొరపాటు లెక్కలు మరసరంగా ప్రాణం మీ అత్తోళ్ళు మా ఫ్రెండ్ గాని సీరీస్ స్టార్టింగ్ లో 5 నంబర్లు మీ అత్తోళ్ళు ఎందుకు తీసుకున్నారు? వేరే తీసుకోవచ్చు కదా. స్టార్టింగ్ లో 5 నంబర్లు మీ అత్తోళ్ళు ఎందుకు తీసుకున్నారు? వేరే తీసుకోవచ్చు కదా. ఏం మరి సిమ్మోడు ప్రాబ్లం అదే. సిమ్మోన్నాడు లెక్క నన్ను ఏదో పడతావు నువ్వు. వారెట్లా ఇచ్చినాడు స్టార్టింగ్ 5 నంబర్లు ఒకటి అందరికి. చైతన్య మగమాడ నీకు న్యాయం ఏమన్నా బుద్ధి పోయింది ఏమి? మెదడు వాడుతున్నావా లేకపోతే నీకు కూడా ఏమైనా హిందూపూర్ లో మెదడు చేపించాలా? నీకు చేపిస్తానికే గొట్లు చేపిస్తానికే వాళ్ళు ఉసురు కొట్టుకుంటా బాగా మంది పాపం కొట్టుకుంటా. సరే నాకు అట్లా ఉసురు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆ టైపు కాదు. ఒకటే ఒకటి నేను ఒకటి చెప్తాడు. ఏ హాస్పిటల్ ఎన్నిసార్లు నాకు గుర్తులేదు కానీ సైకో హాస్పిటల్ హిందూపూర్. నాకు తెలిసిన డాక్టర్ మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు. ఆ హాస్పిటల్ ఫోన్ చేపించి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయమని చెప్తా. ఎంత అవుతుంది? మీ వాళ్ళ కట్టిన డబ్బులు కూడా వెనక్కి ఇప్పించేసుకోమని. నువ్వెంత పెద్ద నువ్వు ఇప్పుడు నీకు ఫ్రీగా చేపిస్తాడు. ఏం నొప్పి? అవును. ఇప్పుడు 5,000 అడిగినావు. వాళ్ళు ఎంత వేసుకున్నారు మీ వాళ్ళు? 10,000 15,000 ఇంకో 5,000 వెనక్కి ఇప్పిస్తా. 20,000 ఇప్పిస్తా. నాకు అక్కడ పోల్సిన అవసరమైన ఆడి పోరు. ఈ నుంచి హిందూపూర్ ఫోన్ చేసి మెడికల్ డిపార్ట్మెంట్ సర్కిల్ లో సంబంధం హిందూపూర్ లోనే హాస్పిటల్ ఉండేది. నాకు ఇట్లా నువ్వు అల్లరల్లా చేద్దురా. ఒక్క నిమిషం. మీ అత్తను కాపాడేదే ఇన్ని రోజులు లెక్క కొట్టారని మంచిగా ఉన్నావు ఏమన్నా? ఏమన్నా కొట్టేసారా? ₹1,00,00,000 ₹10 సమానం ఈ సమయంలో ఉన్నాయి. ఈ సమయం ఏం నీకు అర్థం కాపాడేదే కదా. ఈ సమయం సమయము నీకు మీ ఎత్తను కాపాడేదానికేనా? ఈ సమయం ఈ కోపం మీ ఎత్తను కాపాడేదానికోసమేనా? ఇవన్నీ మీ ఎత్త కోసమే కదా. మీ ఎత్తని నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేను ఫోన్ చేస్తాను. చెప్తాడు. ఒక్కటి నువ్వు సైకోలో చేర్పించినావా? సైకో కంటే పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాని పక్కనే పీక్కు అని ఉంది. ఏ పీక్కుంటావు? పీక్కు అనే హాస్పిటల్ ఇంకా పెద్దది. దాన్ని షిఫ్ట్ చేపిస్తా. సైకో ఎట్లుంది? సైకో ఉన్నాడు పీక్కో కూడా పక్కన ఉంటుంది. ఎవరు వీళ్ళు కూడా పీక్కోని అందరితో పీక్కునే వాళ్ళు కాబట్టి పీక్కోని పెట్టుకున్నారు హాస్పిటల్. నువ్వు నాటకాలు ఆడుతా. హిందూపూర్ లో సైకో ఉందంటే దాని పక్కన పీక్కో కూడా ఉంది. నువ్వు ఏం పీక్కుంటావు? పీక్కో. అర్థమైందా? నేను హాస్పిటల్ పేరు హాస్పిటల్ పేరు అది. చూడా నాకు చాలా ఇంపార్టెంట్ చెప్తాను. పీక్కోలేక షిఫ్ట్ చేస్తా. ఇంత ఇన్ని రోజులు మంచిగా నమ్ముకోనన్నానని నేను ఇట్లా కత్తలు కూడా ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడమంటావా? నువ్వు బిల్డప్లు తాగా నువ్వు డబ్బా కట్టమా నువ్వు డబ్బా కొట్టుకుంటాడా? డబ్బా ఏముంది? ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడతా. బొంగు ఆరోగ్య మంత్రి అంట నువ్వు చేస్తా. కస్టమర్ కేర్ ఇచ్చిన నంబరు ఇది ఎట్లా సార్ నెంబర్ వెంటనే ఎవరికో ఫోన్ చేపించి మీ కూడా మాట్లాడతామా? ఒక్క నిమిషం. ఆపరేషన్ ఎన్ని గంటలకి? నాకు ఇంత గోల్డ్ ఇంత సమయంలో నాకు చాలా ఇంపార్టెంట్. హిందూపూర్ లో ఫ్రీగా చేపిస్తా అంటాను కదా. నీకే ఎందుకు వద్దు? మీ ఎత్త బతికేది వద్దా? ఎత్త కాదు నాకు మళ్ళీ నీ అత్త బతికేది వద్దా? కోట్లు పోతాయంటే మళ్ళీ 7 కోట్లు పోతానే అంటే కోట్లు మళ్ళీ హాస్పిటల్ అన్ని కోట్లు మీ అత్తోళ్ళే పెట్టుకొని చేయించుకోమను. కొట్ల ఇప్పుడు ఆడ సైకో హాస్పిటల్ ఉందే లేదా? వానమ్మ జీవితం నా బతికి ఇట్లా సైకో హాస్పిటల్ పెద్ద ప్రాబ్లమ్.
సైకో హాస్పిటల్ ఉందా లేదా? సైకో హాస్పిటల్ ఉందా లేదాడా హిందూపూర్ లో? నువ్వు 10,000 కోసం ఒక మనిషి చంపేయాలని చూస్తున్నావు చూడు. మనిషి 10,000 కాదు 10 లక్షలు పెట్టుబడి పెట్టిపించారు బతికిపిస్తా. వేరే నంబర్ వద్దు. ఎందుకు వద్దు? డాక్టర్ కేస్తా. డాక్టర్ వస్తావయ్యా నువ్వు మరి కరెక్ట్ ఈ నెంబర్కి చెప్తాను. ఎవరిది డాక్టర్దే నర్సుదే ఎవరిది? నడుసామిదే నర్సులు కొట్టేస్తారు. మంచి బుద్ధి కాదు మంచి కదా. నర్సు సావాసాలే వద్దు మనకి. మనము హై లెవెల్ గా పెద్ద డాక్టర్ రేంజ్ లో పదాము. నాకు లెవెల్ వద్దు. ఎండి రేంజ్ లో పదాము. మిడిల్ లో పడదామా? మిడిల్ ఆయన నర్సు పేరు ఏమి? నర్సు పేరు సీతాబలి. సీతాబలే. మధ్యలో లాస్ట్ లో వలి ఎందుకు వచ్చింది? వచ్చింది అట్లా ఏం మళ్ళీ పెట్టుకుని మన ఇష్టపడే. ఈ దాంట్లో అట్లుంది. సేమ్ నర్సు మనకి పీకో హాస్పిటల్ ఉంది. పీకో హాస్పిటల్ ఉంది. ఒక నర్సు చాలా మంచిది. ఆడాయన పేరు కూడా పీకో. ఆడాయన పేరు కాదు, హాస్పిటల్ పేరు పీకో. స్టార్టింగ్ ఎవరు జాయిన్ అయినా వాళ్ళ ఎంప్లాయర్ ముందు పేరు ముందు పీకో అని పెడతారు. అంటే వాళ్ళు మన ఇంటి పేరు కూడా మార్చేస్తారా? వచ్చినప్పుడు పీకాలి మరి. నేను ఏం చెప్పినా నువ్వు క్యాచ్ చేయలేకపోతాను. నాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు తెలుసురా నాయన. నేను ఫోన్ చేసి మాట్లాడతా. సంబంధం కాదనా నంబర్తో. సరే మీ అత్తతో పని లేదని చెప్పి నీకు ఇచ్చేస్తా. ఆ నంబర్కి వేస్తా. మీ అత్త చచ్చిపోయినా కూడా నీకు అవసరం లేదని చెప్పు. ఆ నంబర్ 10,000 చేస్తా. 10,000 చేస్తా. వాడు చెప్పు నేను వేస్తా. అత్త ముఖ్యమా ఆ నంబర్ డబ్బులు వేసేది ముఖ్యమా? ఈ నంబర్ డబ్బులు ముఖ్యమా? మీ అత్త హాస్పిటల్ చచ్చిపోయినా పర్వాలేదు. నేను స్ట్రైట్ కడుతాను. మీ అత్త హాస్పిటల్లో బతికినా చచ్చినా ప్రాబ్లం లేదు అంటే ఆ డబ్బులు అది వేస్తా. చెవుటోనికి గంట కొట్టినట్టుంది. చెవుటోనికి గంట కొట్టినట్టుంది. అర్థమైందా? నీకు ఎన్నిసార్లు చెప్పాలా? ఆ నంబర్ కొడితే బతుకుతుందనే. ఎందుకు బతుకుతుంది? వేరే నంబర్ కొడితే బతుకదు. ఎందుకు? నీ అత్త బతుకుతుందా నువ్వు బతుకుతావా? నీ అత్త బతుకుతుందా నువ్వు బతుకుతావా? ఆ నంబర్ కొడితే బతకడం ఏంది? నా పక్కన హాస్పిటల్ అవన్నీ లేవు. పిక్కు అనేది తీసుకోవడం ఏం పిక్కుండో పిక్కు పెడతామే. పీకో ఆపేనా? ఆ పీకో బట్ట బూతులు అయిపోతాను. నాకు చెవులోకి వినపడలేకపోతాను. మరి సైకో ఉన్నాడు. ఆ పిక్కు అంటే ఏం తప్పడా? సరే ఇట్లా 10,000 గొడవలు నేర్పించుకుంటే నీతో ఇట్లా ఎవరు లేరా కబురా? నువ్వు ఇక్కడ నువ్వు ఆడరిసేది ఎందుకు? ఏమన్నా నీకు హాస్పిటలే. నువ్వు చెప్తా. నేను ఓపా చెప్తున్నా. ఇప్పుడు పీకో వేసిండేది కూడా డబ్బులు పీకో హాస్పిటల్ కి పోయినవి. ఇప్పుడు షిఫ్ట్ చేస్తే సైకో నుంచి పీకోలోకి షిఫ్ట్ చేయండి. ఆడ ఆపరేషన్ అయిపోతుంది. పోతాయే డబ్బులు అంది పోతాయే. నాకు ఇంపార్టెంట్. నాకు ఇది కాలు పట్టుకుని ఈ సమయంలో ఏడిపించా ప్లీజ్. నా దయచేసి నాకు ఇట్లా కాపాడు. దయచేసి నాకు కావాలన్నా నువ్వు ఏడిపించిన ప్లీజ్. నా సరే కానే కావాలన్నా. నీకు పీకో హాస్పిటల్ గురించి తెలుదు. నువ్వు డబ్బులు వేసినాక వాళ్ళు ఏం చేయరు. ఏం పీక్కుంటావు? పీక్కు అంటారు. నువ్వు పీక్కు అంటారు వాళ్ళు డెట్. నువ్వు పీక్కు అంటారు వాళ్ళు డెట్. వాళ్ళు ఏం పీకలేవు నువ్వు అందు నువ్వు పీక్కు అంటారు. ప్లీజ్ నాన్న అర్థం చేసుకో. సరే ఎంగ హాస్పిటల్ ఉంది పోతావా? సైకో హాస్పిటల్ ఈ పక్క ఉంది. రాక్కోని ఉంది. ఏంది నాకోనా? రాక్కోని నాకో పీకో ఏవన్నీ సైకో మళ్ళీ ఇదేమి జీవితం. నేను హాస్పిటల్ పెట్టుకున్నా. నిజం చెప్పు. నీ 10,000 వేసేస్తా. మీ అత్త చచ్చిపోయిన ప్రాబ్లం లేదా నీకు? నువ్వు ఓపెన్ చెప్పేసి నీ అత్తతో పని లేదు నీకు. అత్తను బతికించాలా నీకు డబ్బులు ఇవ్వాలా? ఆ నంబర్ కొడితే బతుకుతుంది. వద్దు అవన్నీ వద్దు. 2 రకాలు చెప్పొద్దు. మీ అత్త బతికించాలా లేకపోతే నీకు డబ్బులు ఇవ్వాలా? మీ అత్త బతికించాలా లేకపోతే నీకు డబ్బులు ఇవ్వాలా? మీ అత్తను బతికించాలా నీకు డబ్బులు ఇవ్వాలా? నమ్మకం చేస్తే మీ అత్తను బతికించాలా లేకపోతే డబ్బులు ఇవ్వాలా? ఈ రెండిట్లో ఏదో చెప్పు. బతికి డబ్బులు వద్దు కదా. బతికించే బాధ్యత నాది. చెప్పల్లా బతికినా బతికిస్తా. ఈ నంబర్కి నువ్వు మీ అత్త బతికేయాల్సిన అవసరం లేదంటే ఈ నంబర్కి వేస్తా.
ఆ ఎక్కుతాను రేపించుకుని నువ్వు ఎక్కడని పిలుస్తా. ఏదో ఇప్పటికే చాలా ఉమ్మి పోయింది మళ్ళా ఇద్దరి మీద కొట్లాడుకొని నువ్వు హాస్పిటల్ నేను హాస్పిటల్ డబ్బులు వేసినావు తెలిస్తే పెద్ద అల్లరి అవుతుంది. అర్థమైంది? అలా పిలుచుకొని రేపించుకుంటా. ఏ కర్రా చెప్తా వద్దురా చెడ్డ అవుతామ్మా పంపిక వద్దురా నీకెటు ఈదురా నువ్వు ఇటుకురా. ప్లీజ్ నేను ఎట్లా పంపుకున్నా చెప్తాను ప్లీజ్ చెప్తున్నా దయచేసిన. సర్లే నా కమిషన్ తీసుకుని వేస్తా 10,000లో. ఎంత తీసుకుంటావునా? 80%. నాది కాల్పడి 80% అది ఎంతనా? 80% అంటే 9,000. నా 1000 రూపాయలు చాలదునా? 5,000 తీసుకోనా? మాట కూర్చున్నావన్నా? ఏ అత్త చచ్చిపోయి దాంట్లో బేరం ఆడుతున్నావు నువ్వు? అవును బేరం ఆడకొద్దు. నేను 5,000 కలిసి మళ్ళీ ఇస్తాను. 10,000 వేసేసానా? మాట చెప్పినా వాళ్ళకి మానం వేలు వేసాను కాల్చిన 5,000 తీసుకోనా? నేను ఫోన్ చేసి చేపిస్తాపు కానీ ఆడ బాగా చూసుకోమను హాస్పిటల్లో. ఆడేమైనా ప్రాబ్లం అంటే మన పిక్కో హాస్పిటల్కి రమ్మను. పీక్కొని నాక్కొని ఏంటి బూతున్నా పేర్లు రా హాస్పిటల్ పేర్లు. వాళ్ళు సిగ్గులే మన వాళ్ళు ఫ్రూట్స్ అవన్నీ బాగా పెట్టు బాగా ఎర్రగా అయిపోల్లా. ఎర్రగా అవుతుంది కదా చెప్తా ఉండు. ఏ చచ్చిపోతావు అప్పుడే? నేను చచ్చిపోయేది కదా చచ్చిపోతుంది మళ్ళీ కోట్లు నా సెల్లే దీంట్లో నుంచి కాదు స్టార్ మారిపోతుంది. నా సెల్లే ఫోన్ చేసి చెప్తా మనకి ఆ నంబర్ మెసేజ్ చేద్దాం. హలో నాన్న చెప్పురా. పడని చూడండి వచ్చింది నాన్న 10,000 రా. 5,000 అడిగితే 10,000 వేసావు చాలు నాన్న. చాలా థ్యాంక్స్. ఓకే థ్యాంక్స్ అని చెప్పగలరు. మనం థ్యాంక్స్ అంటే మీరు వచ్చేసేయండి వెంటనే. మీరు లేట్ లేకుండా వచ్చేసేయండి సరేనా? ఫ్లైట్ ఎక్కేస్తా ఈ రోజు. ఓకే ఓకే అంటే మీరు మళ్ళీ ఎవరితో పోద్దండి, ఎవరితో తిరగద్దండి, ఎవరితో మాట్లాడద్దండి. వచ్చేసేయండి. మీరు ఎంత కావాల్సిన తినేసి ఓకే వచ్చేయండి. సరే మరి. ఓకే అండి బాయ్. ఈ నంబర్ చేయొద్దు నాన్న అతను వెళ్ళిపోతాడు. ప్లీజ్ ఓకే అండి.